స్తలాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. వాక్యం వింటున్న వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. దాంట్లో 4 రకాలైన క్రైస్తవ ప్రేమ. బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మార్మిక ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. మార్మికమైనటువంటి ప్రేమ, అది ఎంత చదివినా కానీ అర్థం కానంత మార్మికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పదం పెడుతున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మనం పరిశీలిద్దాం. 4 రకాలైనటువంటి క్రైస్తవ ప్రేమను గురించి మనం తెలుసుకోబోతున్నాం. 4 రకాలైనటువంటి క్రైస్తవ ప్రేమ ఎలా ఉంటుందో నేను తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా తండ్రి కుమారుడు పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండడి. దేవుడు మొట్టమొదటిసారిగా తండ్రి కుమారుణ్ణి ప్రేమించినాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం మనకు తెలియజేస్తుంది. అంటే తండ్రి మొట్టమొదటిసారిగా కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అని ఓ మొదటి ప్రేమ మనకి తెలియజేస్తుంది. రెండో ప్రేమ ఏంటంటే కుమారుడు తండ్రి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 31వ వచనం, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. దేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా 15వ అధ్యాయం 9వ వచనంలో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని అన్నాడు. రెండోది, నేను తండ్రిని ఎలాగూ ప్రేమించుచున్నానో లోకము గ్రహించినట్లు తెలుసుకున్నట్లు అంటున్నాడు. ఫస్ట్ కుమారుని పట్ల తండ్రి ప్రేమ కలిగి ఉన్నట్లు, అలాగనే తండ్రి పట్ల కుమారుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నట్లు మనకి లేఖనాల ద్వారా, ఈ యొక్క ఉపదేశపు వాక్య వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎంత లోతుగా ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మనం అర్థం చేసుకుంటే అంతగా మనకు బైబిల్ అంత బాగా అర్థమవుతుంది. ఇక భక్తుని పట్ల కుమారుని ప్రేమ. మూడో ప్రేమ పేరు ఏంటంటే భక్తుని పట్ల కుమారుని ప్రేమ. చూద్దాం. ప్రియ దేవుని సంగమం 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చూడండి, ఇక్కడ మళ్ళీ కుమారుడు భక్తునితో చెప్పుచున్నటువంటి మాట. భక్తుని పట్ల కుమారుని ప్రేమ. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఇది మూడో రకమైన ప్రేమ. మొదటి రకమైన ప్రేమ కుమారుని పట్ల తండ్రి ప్రేమ. రెండోది తండ్రి పట్ల కుమారుని ప్రేమ. మూడోది భక్తుని పట్ల కుమారుని ప్రేమ. నేను నా తండ్రి ఆజ్ఞలన్నిటినీ పాటించాను కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమించాడు. మీరు కూడా నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ మీరు పాటించిన ఎడల నా ప్రేమ మీకు దొరుకుతుందని కుమారుడు స్వయంగా చెప్పుచున్నట్లు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారని భక్తులకు తెలియజేస్తున్నట్లు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక 4వ ప్రేమ ఇతరుల పట్ల భక్తుని ప్రేమ. 4వ ప్రేమ ఏంటంటే మన పొరుగు వారి పట్ల భక్తుని ప్రేమ ఎలా ఉండాలంటే, చూడండి, అక్కడ రాయబడిన 12వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించానో, నా దగ్గర నుంచి మీరు ఎలా అయితే ప్రేమను పొందుకుంటున్నారో, అలాగే లోకములో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, లోకస్తులు మీ దగ్గర నుంచి ప్రేమను పొందుకుంటే అప్పుడు నిజంగా వారంతా నా యొక్క ప్రేమను తెలుసుకుంటారు, వారు నా యొక్క మహిమను తెలుసుకుంటారు, నా రాజ్యాన్ని తెలుసుకుంటారు. ఇలాగా ప్రేమను 4 రకాలుగా డివైడ్ చేసి దేవుడు ఆ అధ్యాయాలలో మనకి మార్మికంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క వచనాలలో ఉన్నటువంటి సారాంశం గనుక మనకు అర్థమైతే బైబిల్ చాలా క్లుప్తంగా, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్లో కుమారుడు పట్ల తండ్రి అయిన దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు.
కింద ఉన్నటువంటి కుమారుడు పైనున్న తండ్రి పట్ల ఒక ప్రేమ కలిగి ఉన్నాడు. అది రెండవది. మూడోది, భక్తుని పట్ల కుమారుడు ప్రేమ కలిగి ఉన్నాడు. నాలుగోది, ఈ భక్తుడు లేకపోతే నువ్వు వింటున్న నువ్వు, నీలో ఉన్న ప్రేమ లోకస్తులు చూస్తే అప్పుడు దేవుని ఆజ్ఞలన్నీ నువ్వు పాటించినట్లు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి ప్రేమల్లో ఉన్న మార్మికత మనం అర్థం చేసుకొని ఇక నుంచి ముందుకు సాగుతూ ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి ఫలించడం గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరు.